ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ తప్పుపట్టింది. బూటకపు ఎన్కౌంటర్ను నిరసిస్తూ పెద్దపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ ప్రజా సంఘాల నాయకులు హాజరై మాట్లాడారు. మృతదేహాలు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పట్టించుకోకుండా పోలీసులతో దహన సంస్కారాలు చేయించడం చట్టవిరుద్ధమని నాయకులు అన్నారు. ఈ బూటకపు ఎన్కౌంటర్ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఆదివాసీ ప్రాంతంలో 5వ షెడ్యూల్ను మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు పౌర హక్కుల సంఘం ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. మే 21 ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా అబుజ్మడ్ ఉండేకోట అడవుల్లో కేంద్ర బలగాలు ఒక 25,000 మంది సాయుధ బలగాలతోటి మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, సజ్జా వెంకట నాగేశ్వరరావు, లలిత, సంగీత, విజయలక్ష్మి, రాకేష్, ఉంగేతో పాటు మొత్తం 27 మందిని ఒక క్రూరమైన హత్యాకాండలో చంపివేసిళ్ళు. ఈ హత్యాకాండపై దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు తమ నిరసనను తెలియజేస్తున్నారు. గత జనవరి 2025 జనవరి నుంచి వెళ్ళి తీవ్రమైన ఈ హత్యాకాండ కొనసాగిస్తున్నారు. మార్చి 28వ తేదీ నుంచి వెళ్ళి మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సిద్ధమని చెప్పి లేఖలు రాసినప్పటికీ కూడా వారితో చర్చలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు, ముందుకు రావడం లేదు.